చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? హిస్టారిక్ లైక్ ఇప్పుడు బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ణి చూద్దాం, బడ్జెట్లు పెరిగి అన్నీ పెరిగితే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు. బేసిక్గా ఎంత వాయిసెస్ వేరే వాళ్ళు అయితే ఓకే. అలాంటివి కూడా నేనే చేసుకుంటాను, పర్లేదు, బడ్జెట్లు పెరిగితే చాలు. ఐ ఫీల్ ఒక విధంగా ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అండి, బికాస్ ఐ కుడ్ రిలీజ్ కానీ ఎవ్రీథింగ్ ఐ కుడ్ ప్లాన్, వీ కుడ్ హోల్డ్ ద ఫిల్మ్. వేరే ప్రొడ్యూసర్కి అయితే ఐ క్యాన్ టెల్ దెమ్ ఇప్పుడు వేయకండి రిలీజ్, ఇవన్నీ చెప్పలేను. బట్ డెఫినెట్లీ మాకేమన్నా ఐ డెంట్ లైక్ వన్ ఆఫ్ మై సీన్, సో వీ రీషాట్ ఇట్ అగైన్. బట్ వేరే ప్రొడ్యూసర్కి అయితే ఐ థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ ఆస్కింగ్ దెమ్ టు రీషూట్ ఇట్. సో అలాంటి విషయాల్లో వీ వర్ మోర్ కంఫర్టబుల్, అండ్ దట్ ప్రాబబ్లీ వర్క్డ్ అవుట్ అనుకుంటాను. ఎందుకంటే వీ హ్యాడ్ యాంపుల్ టైమ్, వీ వర్ నాట్ రషింగ్ అవర్ సెల్ఫ్స్, సో వీ కుడ్ గెట్ ద రైట్ అవుట్పుట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. మిగతా వాళ్ళతో ఏంటంటే అది ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. కరెక్ట్. అసలే మీకు కొంచెం మొహమాటం ఎక్కువ అని విన్నాం. కోపం కూడా ఎక్కువే అండి. అవునా? నువ్వు ఎప్పుడైనా చూసావా రాజా రోహిత్ గారి కోపాన్ని? విష్ణు గారు చూసారా? ఓ సైలెన్స్లో ఉంటుందా కోపం? అంటే ఎప్పుడో ఒకసారి వైరల్ అనుకుంటానండి, ఎప్పుడో ఒకసారి అంటుకున్నప్పుడు త్వరగా వదిలిపోతే పర్లేదు, వదలకపోతే ప్రాబ్లం. ఇంకా ఆ మాత్రం కోపం కూడా లేకపోతే మనం దేవుళ్ళం. అంటే చిన్నప్పుడు బీపీ పేషెంట్లా ఉండేవాడిని, అది చాలా కష్టపడి కంట్రోల్ చేసుకునే నేచర్. అంతకుముందు ఇంత కోపం వచ్చినా సరే అది చేస్తుండేవాడిని, బట్ చాలా టైం హస్ చేంజ్డ్. నాకు ఒకసారి చేసింది మళ్ళీ చేయాలంటే నాకే చిరాకుగా ఉంటుంది. సో అంటే నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైపోవాలి, అందుకే కొత్త పంచులు వేస్తుంటారు. మీరు వేసేసారు. అమ్మో రోహిత్ ఉంటాడు కానీ మధ్యలో నాకంటే పంచులు ఆడి బాగా వేస్తాడు. అదే మీరిద్దరూ ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటే ఒక సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేయాలి ఎలా ఉంటాయి పంచులని.